రామ అనే 2 అక్షరాలకి ఈ మహిమ ఉంది, గమనించండి. వాస్తవంగా ఉంది. రా అనగానే నోరు తెరుస్తాం మనం, వెంటనే ఏమవుతాయట, అంతవరకు మనస్సులో గూడు కట్టుకుని ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాడు. నోరు తెరిచావుగా బయటకు వచ్చేసి వెంటనే మా అనగానే మూసా అంటే పెదవులు, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళవట. అది రామ అనేదాని మంత్రం అన్నాడు. రా అనగానే మొత్తం పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మా అనగానే 2 పెదవులు కదిపితే కానీ మా రాదు కదా, మా అని మూసావు కదా, ఇక లోపలికి వెళ్ళే అవకాశం లేదయ్యా. పెట్టిలో ఏదైనా పాము ఉందంటే దాన్ని బయట బారేసిన తర్వాత ఏదో రకంగా ధైర్యం చేసి పెట్టి మూసేసామనుకోండి, ఇక మళ్ళీ ఆ పాము ఆ పెట్టిలోకి వెళ్ళదు కదా. ఇంకా అలాగే మన పాపాలనే సర్పాలు బయటికి వెళ్ళిపోతాయి. రా అనగానే, మా అనగానే నోరు మూసావు కాబట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం లేదయ్యా. ఇంతకంటే గొప్ప మంత్రం ఎక్కడైనా ఉంటుందా? తిరగేసి పలికినా కూడా స్వామికి వాల్మీకి బోయేవాడికి వాల్మీకి రామాయణ కావ్యం రాసేంత శక్తి వచ్చింది. సక్రమంగా పలికితే మనకు ఎంత శక్తి వస్తుందండి? ఒక్క రామనామ జపం చేతనే మనం మొత్తం అన్ని రకాల బాధలని నివారించుకోవచ్చు అని చెప్పాడు.